మనం బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకి కంటికి నచ్చిన కలర్ డ్రెస్ తీసుకుంటాం. ట్రయల్ రూమ్కి వెళ్తాం. ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకుంటాం. సైజ్ సెట్ అయిందా లేదో చూసుకుంటాం. సో కలర్ బాగుంది, సైజ్ సెట్ అయింది, అప్పుడు మనం తీసుకుంటాం. అంటే ఒక డ్రెస్ తీసుకునే ముందు మీ పర్సనలైజ్డ్ కలర్, మీ పర్సనలైజ్డ్ ఫిట్టింగ్స్, మీ పర్సనలైజ్డ్ స్టైల్ అన్నీ బాగుంటేనే డ్రెస్ తీసుకుంటాం. ఒక రోజు వేసుకునే డ్రెస్ గురించే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకునేటప్పుడు మనం రోజు తినే ఆహారానికి అంత ఆలోచిస్తున్నామా? ఆహారంలో అసలు పర్సనలైజ్డ్ డైట్ అనేది ఉంటుందా? ఉంటే ఎలా తెలుసుకోవాలి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మా క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన ఒబేసిటీ ఉన్నారు, తగ్గాలని వచ్చారు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఎవరో డైట్ ప్లాన్ ఒకటి తీసుకున్నారట. తీసుకొని ఆన్లైన్లో సమ్ డైట్ ప్లాన్ వస్తే తీసుకున్నారు. తీసుకొని అది ట్రై చేశారు. అయితే అందులో ఇద్దరు తగ్గారు, ఈ అబ్బాయి తగ్గలేదు. ఇంకో ఏవో 2, 3 డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యేటట, తగ్గలేదట. లాస్ట్ ఎఫర్ట్ మన దగ్గరికి వచ్చాడు. అయితే చెప్పారు, వాళ్ళకి వర్కౌట్ అయింది, నాకెందుకు వర్కౌట్ అవ్వలేదు? ఇది ఆయన ప్రశ్న. అప్పుడు చెప్పాను, బాబు నీ డిఎన్ఏ వేరు, వాళ్ళ డిఎన్ఏ వేరు. డైట్ అనేది ఇద్దరికి ఒకే డైట్ ఉండదు. మీ డిఎన్ఏ ప్రకారం మీ డైట్ ఉంటుంది, వాళ్ళ డిఎన్ఏ ప్రకారం వాళ్ళ డైట్ ఉంటుంది. సో ఆయనకి లక్కీగా ఆ డిఎన్ఏకి తగ్గట్టు ఆ డైట్ సరిపోయింది, నీకు సరిపోలేదు. సో ఒక వ్యక్తికి ఉండే జన్యుపరమైన అంటే డిఎన్ఏ బేస్డ్ డైట్ ఏంటి అని అనలైజ్ చేశాను. డిఎన్ఏని అనలైజ్ చేసి ఆయనకి డిఎన్ఏ బేస్డ్ డైట్ అనేది ఒకటి రూపొందించి ఆ డిఎన్ఏ బేస్డ్ డైట్ని ఆ వ్యక్తి కానీ ఫాలో అవుతే డెఫినెట్గా బరువు తగ్గుతారు. సో ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా ఉండవో, ఏ ఇద్దరి డిఎన్ఏ కూడా ఒకేలా ఉండదు, ఏ ఇద్దరి డైట్ ప్లాన్స్ కూడా ఒకేలా ఉండవు. అంటే మనకి నాలుగుకి నచ్చింది, కంటికి బాగా కనిపించిన డైట్ మన డైట్ కాదు. మన బాడీకి ఏదైతే సూట్ అవుతుందో దానిని డిఎన్ఏ అనాలిసిస్ ద్వారా తెలుసుకొని డిఎన్ఏ బేస్డ్ డైట్ని రూపొందించి అది తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. సో మీరు మీ డిఎన్ఏ బేస్డ్ డైట్ని తెలుసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి.